ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. యేసయ్య కృప మనందరికీ తోడయుండును గాక. దూరాన సమీపాన ఉన్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క రాత్రికాల వేళ ఈ యొక్క 21 దినాల ఉపవాస కూడికల విషయంలో ఈ 6వ కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడై మనలను నడిపించును గాక. ఆమేన్. ఒకసారి గడిచిన దినాలలో మనం విన్న వర్తమానం ఎవరికైనా గుర్తున్నట్లయితే, మొదటి రోజు వర్తమానం ఎవరి ప్రార్థన? యాకోబు ప్రార్థన. రెండవ రోజు ఇస్సాకు ప్రార్థన. మూడవ రోజు అబ్రహాము ప్రార్థన. నాలుగవ రోజు మోషే ప్రార్థన. ఐదవ రోజు యెహోషువ ప్రార్థన. ఈ రాత్రికాల వేళ మనము మానోహ ప్రార్థన గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. నిజానికి మోషే, యెహోషువ, అబ్రహాం, ఇస్సాకు ఈ వీరందరూ వెల్ నోన్ పర్సన్స్ అన్నమాట. అంటే బాగా మనకు పరిచయమైనటువంటి వాళ్ళు వీళ్ళు. నిజానికి మానోహ అనగానే కొందరికి అర్థం కాదు, ఈయనెవరో అన్నట్లుగా ఉండొచ్చు. ప్రియులారా, అయితే బైబిల్ గ్రంథంలో మానోహ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన మనకు ఎక్కడ ప్రత్యక్షమవుతారంటే చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము. ఆత్మీయులారా, ఒకవేళ మీకు ముందుగానే విషయం అందించబడుతుంది కనుక తెలియపరచబడితే చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మానోహ అను నొకడు ఉండెను. నాన్న ఒకసారి 8వ వచనంలోనికి లేక ఎక్కడికి వస్తారంటే 9వ వచనం చదువుదాం డైరెక్ట్గా. దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేయండి. ఈ రాత్రికాల వేళ ఆయా స్థలాలలో ఉండి దేవా, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మా ఆత్మీయులు ఉన్నారయ్యా. వారికి మేము, మాకు వారు దూరంగా ఉన్న
మా అందరికీ నీవు సమీపముగా ఉండే దేవుడవు. నా తండ్రి, మీ వాక్యం సెలవిస్తుంది, నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానని. ఆ దివ్యమైన వాక్కు యేసు నామములో వెల్లడి పరచబడునుగాక. మీ కార్యాలు సఫలం చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ చదవబడినటువంటి వేదవాక్యంలో మానోహ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు తనకు తానుగా గుర్తింపు మనకు రాడు, కానీ ఈయన సంసోను తండ్రి. సంసోను అనగానే మనకు బైబిల్ గ్రంథంలో ఒక మంచి పరాక్రమం కలిగిన వాడని, అలాగుననే ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇతడు న్యాయాధిపతులలో ఒక ప్రఖ్యాతిగాంచిన వాడని మనకు బాగా ఎరిగి ఉన్నటువంటి వారం. ఈ సంసోను యొక్క తండ్రి పేరే మానోహ. ఈ మానోహ అనబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు పూర్వంలో జీవించినటువంటి ఒక మంచి ప్రార్థనాపరుడు అని మనం గ్రహించవచ్చు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈయన అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి వలె మనకు కనిపించడు, అందరికీ పరిచయమైన వ్యక్తిలా మనకు కనిపించడు. ఈయన గుర్తింపు లేని వ్యక్తిగా కనిపిస్తాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులలో గుర్తింపు కలిగినది దేవునిలో గుర్తింపు ఉండదు. వింటున్నారు పిల్లరా? మనుషులలో గుర్తింపు లేనిది దేవుని గుర్తింపులో ఉంటుంది. హల్లెలూయా. మనం పాట పాడినా, ప్రార్థించినా, పరిచర్య చేసినా ఎవరు గుర్తింపులో ఉండాలి? దేవుని గుర్తింపులో ఉండాలి. మనకు పిల్లరా, మనుషుల గుర్తింపును ఎన్నటికీ కోరకూడదు. ఎందుకంటే మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అది ఘనహీనముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లలు ఎవరు కూడా నేను పాట పాడినప్పుడు 10 మంది చూడాలి, వీడియోలో నన్ను చూడాలి, ఫోటోలో నన్ను చూడాలి, నా ప్రార్థన 10 మంది వినాలనే ఆలోచన ఉన్నవారిని దేవుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎప్పుడు దేవుడు వాళ్ళని ఆ గుర్తింపులో తీసుకురాడు. ఎవరు మరుగున ఉండాలనుకున్నారో వారు మెరుగుపరచబడతారు. ఆమేన్. యెహోషువ పిల్లరా గుడారపు లోపల నుండి ప్రార్థన చేశాడండి, కొండ దిగువ భాగం నుండి ప్రార్థన చేశాడండి. అద్భుత విషయం ఏంటో తెలిసిన దేవుని పిల్లరా, ఒక రోజు వచ్చింది. ఆ రోజు దేవుడు ఇజ్రాయేలీలందరి మధ్యన అతన్ని ఘనపరిచాడు. హల్లెలూయా. యవన చెల్ల, యవన తల్లులారా, సహోదరులారా, లోకంలో నువ్వు కనపడాలనుకుంటావా? నువ్వు కనిపించు. దేవునిలో నేను ఎంతగా మరుగుగా ఉండాలనుకుంటావా? దేవుడు నిన్ను అంతగా కనపరుస్తాడు. గానుగ చాటునున్న వ్యక్తిని ఇశ్రాయేలు మధ్య న్యాయాధిపతిగా నిలబెట్టాడు. ఆమేన్. టోబు దేశంలోకి వెళ్ళి అల్లరి జనుల మధ్యలో అల్లరి ఎంటకుండా జీవిస్తున్న గిద్యోనును, యెఫ్తాను దేవుడు ఘనముగా ఎంచాడు. హల్లెలూయా. ఈ యొక్క మానోహ కూడా మనకు అలాగనే తటస్థిస్తుంటాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యొక్క మానోహ అనగా అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం. ఇతడు దాను గోత్రికుడు, జోరియా పట్టణస్థుడు ఇతడు. అయితే పిల్లరా, ఇశ్రాయేలీలను, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను దగ్గరగా 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఆ 15 మందిలో శాంసోను సంఖ్య 13వ సంఖ్య. దేవునికి స్తోత్రం. శాంసోన్ యొక్క టోకెన్ నెంబర్ ఈజ్ 13, 13వ న్యాయాధిపతి. ఈయన తరువాత ప్రియమైనటువంటి వారులారా, ఈయన తరువాత మరొకరు అనగా ఏలి, తరువాత సమూయేలు కూడా న్యాయాధిపతిగా పరిపాలన కొనసాగించారు. అయితే విషయం ఏంటంటే, ఈ మానోహ గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం, అతడు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చిందంటే, దేవుని వాక్యంలో నుంచి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతుల కాలమంతా ఎలా జరిగిందంటే, న్యాయాధిపతి ఉండి వారికి దేవుని యొక్క ఉపదేశాన్ని అందిస్తూ, తమకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి మీద యుద్ధం చేస్తూ వారిని జయిస్తూ ఇశ్రాయేలులకు సంరక్షకులుగా జీవించారు. వీరినే న్యాయాధిపతులు అన్నారు. వారు జీవించినంత కాలం వారు సవ్యంగా ఉండేవారు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరల వీళ్ళు ఏం చేసేవారు? లోకం వైపు తిరిగేవారు, పాపం వైపు తిరిగిపోయేవారు, విగ్రహారాధన వైపు తిరిగిపోయేవారు. కనుక దేవుడు వారిని చూచినప్పుడు మనస్సు తలడిల్లిపోతూ ఉండేది.
ఆరంభంలో ప్రారంభించబడినటువంటి ఒత్నీయులు మొదలుకొని దగ్గరగా పిల్లరా అబ్దోను అనబడినటువంటి న్యాయాధిపతి వరకు 12 మంది న్యాయాధిపతులు. వీరు జీవించిన కాలంలో ఇశ్రాయేలు క్షేమాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు ఒక్కొక్కరు మరణించిన తరువాత ఇశ్రాయేలు మరల లోకం వైపు తిరిగిపోయారు. మొచ్చునకై మీకు ఈ మాట చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. 13వ అధ్యాయము 1వ వాక్యం. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను అని చూస్తున్నాం. అంటే దేవాది దేవుని యొక్క సముఖంలో యథార్థవంతులు, నీతివంతులు, భక్తి పారవశ్యంలో జీవించవలసిన ఇశ్రాయేలీలంట దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నారో ఆ సమయంలో పిల్లరా దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడంటే ఆయన తనంతట తాను శిక్షించలేదు, ఆయన తనంతట తాను వారి మీద ఉగ్రతను కురిపించలేదు, ఫిలిష్తీయుల చేతులకి అప్పగించాడు. అంటే అర్థం ఏంటా, ఒక సమూహాన్ని వారి మీదకి రేపాడు దేవుడు, వారి మీదకి రేపాడు. వాళ్ళే ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు అంట 1 రోజు 2 రోజులు కాదు పిల్లరా, దగ్గరగా 40 సంవత్సరాల కాలం ఇశ్రాయేలులను బహుశ్రమలకు గురి చేశారు. చూడండి, ఐగుప్తు దేశంలో ఫరో ఇశ్రాయేల్ ఎంత టార్చర్ పెట్టాడో అలాగనే పిల్లరా ఈ యొక్క ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులు న్యాయాధిపతుల కాలంలో 40 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు. ఇలాగను గురి చేస్తూ ఇలాగ నలిగిపోతున్న సమయంలో ఆ ఇశ్రాయేలందరి మధ్యలో దాను గోత్రికుడును జోరియా పట్టణస్థుడైన మానోహ అనబడిన ఒక వ్యక్తి ఉండేవాడు. నిజానికి పిల్లరా దేవుడు చూడండి ఆ పాత నిబంధన నుండి ఆయన సూచనల ద్వారా కానీ కార్యాల ద్వారా కానీ ఒకటి స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకంగా ఒక విషయం కనపడుతుంది. లోకంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ పావురం ఏ చెట్టు మీద వాలింది? ఎందుకు ఒలివ చెట్టు మీద వాలిందంటే దానికి కుళ్ళు పట్టలేదు. దేవాలయంలోకి వేలాది మంది వచ్చేవారు. ప్రియరా, పదుల సంఖ్యతో కూడా ప్రజలు యాజకులు వెళ్ళి ధూపాన్ని వేసేవారు. కానీ జకర్యాతోనే దేవుడు మాట్లాడాడు. బాగా వినాలి. లక్షలాది చెట్లున్న ఒలివ చెట్టు మీద పావురం ఎందుకు వాలిందంటే ఒలివ చెట్టు కుళ్ళు పట్టలేదు. పదుల సంఖ్యలో యాజకులు వెళ్ళి మందిరంలో ధూపం వేస్తున్న జకర్యా జీవించిన జీవితం ఏ వ్యక్తి జీవించలేదు. హల్లెలూయా. వారు బహువృద్ధాప్యమందు కూడా దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞలను క్రమముగా పాటించుచూ వచ్చారు కనుక దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడారు. ప్లేరా, జెరూసలేములో కానీ రోమ్ నగరంలో కానీ ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. క్రమం తప్పకుండా ప్రార్థించే కొర్నేలి ఒక్కడే ఉన్నాడు. ఆ కొర్నేలితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. లక్షలాది మంది ప్రజలు 40 సంవత్సరాలుగా జోరియా పట్టణంలో, ఇజ్రాయేలు నగరములో, యెరూషలేములో ప్లేరా ఎంతోమంది శ్రమలను అనుభవిస్తున్నారు. ఆ శ్రమలన్నిటి మధ్యలో ఓ భక్తుడున్నాడు. ఆ శ్రమలన్నిటి మధ్యలో ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరే మానోహ. తనకు భార్య, ఆమె పేరు చెప్పబడలేదు పిల్లరా. అయితే ఈ మానోహ అనబడిన వ్యక్తి శ్రమలో నలుపబడుతున్నాడు, ఫిలిష్తీయుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కానీ అతని హృదయాంతర్భావంలో ఒక విన్నపం ఉన్నది, ఓ విజ్ఞాపన ఉన్నది, ఓ ప్రార్థన ఉన్నది. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా ఇదిగో ఈ న్యాయాధిపతులను కాలంలో ప్రభువా మేము జీవిస్తున్నాము, మాకున్నటువంటి న్యాయాధిపతి అబ్దోను చనిపోయాడు, ఏలోను చనిపోయాడు పిల్లరా. ఇలాగన మా ముందున్నటువంటి ఎంతోమంది గిలాదు వాడైన యొప్తా చనిపోయాడు ప్రభువా. ఇదిగో అలాగుననే యాయిరు చనిపోయాడు. ఇదిగో ఇలాగ న్యాయాధిపతులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న కాలంలో ఇజ్రాయేల్ మరలా లోకంలో పడిపోతున్నారయ్యా. శత్రులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారయ్యా. ప్రభువా అబ్దోను వంటి ఆత్మ కలిగిన వాడు, యొప్తా వంటి ఆత్మ కలిగిన వాడు, ఒత్నీయేలు వంటి ఆత్మ కలిగినటువంటి వాడు, ఏలోను వంటి ఆత్మ కలిగిన వాడు ఒక న్యాయాధిపతి పుట్టాలి. హల్లెలూయా. ఓ న్యాయాధిపతి పుట్టాలి. ఈ ఇజ్రాయేల్ 40 సంవత్సరాల చెరలో నుండి విడిపించే విమోచకుడు, రక్షకుడు పుట్టాలి. ఇజ్రాయేల్కి విమోచన దొరకాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ నా మాటలు అర్థం చేసుకోండి. శాంసన్ యొక్క టోకెన్ నెంబర్ ఎంత అని చెప్పుకున్నాము? 13. అంటే అంతకుముందు ఎంతమంది పాలన చేశారు? 12 మంది పాలన చేశారు. 12 మంది పరిపాలన చేయించినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలు దేవుని యొక్క వైభవాన్ని అనుభవించారు.
వారు చనిపోయిన తర్వాత శ్రమల పాలవుతున్నారు, విగ్రహాలు వెంబడిస్తున్నారు. కనుక ఈ యొక్క మానవ హృదయంలో ఉన్న ఆలోచన తెలుసా, ప్రభా నేను వెళ్ళి వారిని విడిపిస్తానంటలేదు. ప్రభా నేను వృద్ధాప్యం కలిగినటువంటి వాడినయ్యా, నేను చాలా వృద్ధాప్యం కలిగిన వాడను. అయితే ప్రభా ఇజ్రాయేల్ దేశాన్ని రక్షించడానికి, ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడడానికి గడిచిన కాలంలో ఎలాగునా ఒక్కొక్క తరములో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వ్యక్తిని ఎలాగునైతే మీరు లేపారో ప్రభా, ఈ తరములో కూడా ఓ న్యాయాధిపతి లేవాలి. హల్లెలూయా. ఆత్మీయులు బాగా అర్థం చేసుకోవాలి. ఓ న్యాయాధిపతి లేవాలి. గమనించాలి, ఆ న్యాయాధిపతి నా గర్భాన పుట్టాలని అడగలేదు. ఎందుకంటే మానోహ వృద్ధుడు, మానోహ భార్య వృద్ధురాలు, వీళ్ళు బహుకాలం గడిచి పిల్లలు కననటువంటి వారిగా ఆమె గొడ్రాలుగా పిలువబడుతుందంట. ఇక వాళ్ళకి ఏ విధమైన ఆశయాలు లేవు. కానీ ఒక ఆశ ఉంది, ఏంటి తెలుసా, ఈ ఇజ్రాయిల్ దేశం ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇజ్రాయిల్ దేశం విడిపించబడాలని ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నట్టు మానోహట ప్రతి దినం ప్రియరా దేవుని సన్నిధానంలో ప్రభు ఇజ్రాయేల్ దేశాన్ని రక్షించగలిగినటువంటి ఓ ఓత్నీయేలు వంటి ఆత్మ, ఓ యెహోదు వంటి ఆత్మ, ఇదిగో యొఫ్తా వంటి ఆత్మ, ఓ గిద్యోను వంటి ఆత్మ కలిగిన వాడు ఒక్కడు లేవాలి. ఒక్కడు లేవాలంట దగ్గరగా ప్రేరా 40 సంవత్సరాల చెర జీవితంలో దేవుని దగ్గర విన్నవించుకుంటూ ఉన్నాడు. లక్షలాది చెట్లున్న ప్రపంచంలో శ్రేష్టంగా బ్రతికింది ఒలివ చెట్టు ఒకటే ప్రేరా. ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ లక్షలాది మందిగా శ్రమను అనుభవిస్తున్న దేవుని సముఖంలో రక్షకుడు పుట్టాలని ప్రార్థించిన వాడు ఒక్క వ్యక్తి, అతడు మానోహ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడో తెలుసా, మానోహ లక్షలాది మంది ఇశ్రాయేలీలు ఉన్న రక్షణ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, విమోచన కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, ఇశ్రాయేలుని విడిపించి నడిపించే ఒక నాయకునికి ప్రార్థించే వ్యక్తి ఎవరు కనిపించారంటే నీవే కనపడ్డావు. ఆది కాలంలో చెట్లన్నీ కుళ్ళిపోతే ఒలివ చెట్టు నిలబడి ఉండగా ఓ పరిశుద్ధాత్మ పావురం ఎలాగున దాని మీద పాదం మోపిందో, నేను చేయబోయే అద్భుతం అది నీ ఇంటిలో ప్రారంభించబోతున్నా, నీ గర్భం ద్వారా ప్రారంభించబోతున్నా. ఎక్కడో రక్షకుడు పుట్టడం కాదు, నీ ఇంటిలోనే రక్షకుడు పుడుతున్నాడు. ఎక్కడో విమోచకుడు పుట్టడం కాదు, నీ ఇంటిలోనే పుట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా, దేశం కొరకు ఆలోచించే వ్యక్తివి నువ్వైతే నీ కొరకు ఆలోచించే వ్యక్తి నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎవరు ఆలోచన చేస్తారో దేవుడు వారి కొరకు ఆలోచన చేస్తారు. దేవుని వాక్యం కొరకు ఎవరు నిలబడతారో దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు. దేవుడు ఎవరిని గణపరుస్తారో దేవుని ఎవరు గణపరుస్తారో దేవుడే ఆ వ్యక్తిని ఊరేగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మానోహ లక్షలాది మంది ఇజ్రాయేలులో ఉండినప్పటికీ ఇజ్రాయేల్ యొక్క విమోచనకు కనిపెట్టే వ్యక్తి నీవై ఉన్నావు. నీ ద్వారా నేను అద్భుతం చేయబోతున్నా. వెంటనే ఒక దూత పంపించబడినది. అప్పటికి మానోహ భార్య పొలములో ఉన్నదంట. ఆ మానోహ భార్యను ఆ దూత దర్శించి, అమ్మా ఇదిగో నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ద్రాక్ష రసమే కానీ ద్రాక్ష మద్యమే కానీ అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తాగకూడదని చెప్పారు. ఆమె గలవరపడింది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాడు, నా కొరకు ఏదేదో చెప్పాడంటే ఆ దైవజనుడు ఎక్కడున్నారన్నారు. తీరా ఆ భర్త అయిన మానోహ వచ్చేసరికి దైవజనుడు లేడు అక్కడ. మరో పర్యాయం మరలా దైవజనుడు అనబడిన ఆ దూత ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వెంటనే పిల్లరా ఈ మానోహ భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తని తీసుకొచ్చింది. మానోహ ఇద్దరు ఉన్నారు. అక్కడ దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఏంటయ్యా మేమేం చేయమంటారయ్యా అని అడుగుతున్నాడు. చూడండి పిల్లరా, ఆ యొక్క మానోహలో ఓ శ్రేష్టమైన 4 విషయాలు ఉన్నాయి. శ్రేష్టమైన 4 విషయాలు ఉన్నాయి. మొదటి మాట చూడండి, ఏమంటాడు 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చెయ్యవలెనో. వింటున్నారా? మానోహ నట దైవజనుడు వచ్చినప్పుడు ఈయన లేడు కదా, భార్య చెప్పినప్పుడు ఆయన లేడు కదా. ఆయనంట వెంటనే ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే ప్రార్థన చేసి, అయ్యా దైవజనుడు మా యొద్దకు వచ్చారట, ఒక కుమారుడు మేము కనబోతున్నాము, మేము ఎలాగుండాలో బోధించారంట, అవేదో సరిగా మేము గ్రహించినట్లుగా మేమేమేమి చేయవలెనో. దేవుణ్ణి అడిగాడా, దేవుడు అడిగితే చేశాడా? వినాలి. రేపటి దినాన మందిరంలో ప్రభురాత్రి భోజనం పాస్టర్ గారు చెబితే చేద్దామనేవాళ్ళు కొందరు,
ఇది మన పని అని చేసేవాళ్ళు మరికొందరు. ప్రియులారా, నేను ఎప్పుడు ఒకటి వాడతాను, చెబితే చేసింది విలువ కాదు, చెప్పకుండా ఇది నాది నేను చెయ్యాలనే దానికి విలువ. బైబిల్ గ్రంథంలో అనేక మంది పిలువబడిన తర్వాత సేవ చేశారు. ఒక్క యెషయా పిలవకుండా ముందుకొచ్చి సేవ చేశాడు, అందరికంటే గొప్ప సేవ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమేం చేయాలి అని అడిగాడు. మేమేం చేయాలంటే పిల్లరా, మానోహ ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా దేవదూతను పంపించారు. యెహోవా దూత వచ్చి అంటుందంట, నువ్వు ద్రాక్ష రసమే కానీ ద్రాక్ష మద్యమే కానీ, రెండు ఉన్నాయి. ద్రాక్ష రసం ఏంటి, ద్రాక్షల మద్యం ఏంటి? పిల్లరా గమనించాలి, ద్రాక్ష రసం ఏంటి, ద్రాక్ష మద్యం ఏంటి? దీని గురించి లేఖనంలో పిల్లరా హిబ్రూలో రాయబడిన 2 పదాలు చెబుతాను. ద్రాక్ష రసము అనబడిన చోట తిరోష్ అనే పదం వాడింది. అనగా అర్థం ఏంటంటే ఇది పులియని జ్యూస్ రసం అన్నమాట. పులియబెట్టే ఫ్రెష్ జ్యూస్, దీన్ని ద్రాక్ష రసం అన్నారు. ఇది చిన్నలు తాగొచ్చు, పెద్దలు తాగొచ్చు, స్త్రీలు తాగొచ్చు, పురుషులు తాగొచ్చు, ఆరోగ్య విషయం కొరకు తాగేది. దీన్నే తిమోతితో పౌలు గారు చెప్పాడు, బలహీనత విషయం కొంచెం తీసుకుమన్నారు. పిల్లరా, అయితే రెండో పదం ద్రాక్ష మద్యం అని చూసాం. ద్రాక్ష మద్యం అనే చోట హిబ్రూ రాయబడిన పదం ఏంటంటే యాయిన్ అనగా అర్థం ఏంటంటే, ఈ తీయబడినటువంటి ద్రాక్ష రసాన్ని కొంతకాలం నిల్వ చేసిన తర్వాత అది పులియబెట్టబడినది, అది తాగితే కిక్ వస్తుంది అన్నమాట. నోవాహు గారు అదే చేశాడు. దేవునికి మహాకృప, స్తోత్రం. కొందరు గట్టిగా చెప్పండి, కొట్టొచ్చుగా. స్తోత్రం. నోవాహు గారికి ఏమొచ్చింది? అప్పుడు కిక్ వచ్చింది. ఇప్పుడు నాయుడు గారి కాలంలో కూడా విస్తరించిపోతుంది కదా జనాలకి. పిల్లరా, అయ్యో ఆయన చేసింది ఆయన చెప్పి ఆయన ఇచ్చిందే నేను చెప్పానా? నాయుడు గారు చేసిన పుణ్యం అంటే కదా జనాలకి కిక్ ఎక్కువ అయిపోతుంది జనాలకి. సరే, ఏంటి అవునా కాదా? ఏంటి కాదా? ఇంతవరకు ఊరు ఎలపులు ఉండేది, ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చినాయి, అంతే తేడా. ఎంతమంది నోవాహులు పుట్టుకొస్తారో సంగమా, బలంగా ప్రార్థన చేయాలి మనం. ఆమేన్. యేసు నామములో నోవాహు ఆత్మ నశించును గాక. హల్లెలూయా. సరే, ఇంకా ముందుకు వెళదాం పిల్లరా. అయితే ఇప్పుడు ద్రాక్ష రసమే కానీ ద్రాక్షల మద్యమే కానీ దాని జోలికి నువ్వు పోవద్దు. ఇంకో మాట అంటాడు, అపవిత్రమైనది ఏది కూడా ముట్టొద్దు అన్నారు. పిల్లరా, అద్భుతం ఏంటి తెలుసా? ఇప్పుడు మానోహ భార్య మానోహ ద్రాక్ష రసమే కానీ ద్రాక్ష మద్యమే కానీ అపవిత్రమైనది ఏది ముట్టుకొనకుండా వారు జీవించిన కారణాన మీదటి కాలానికి వారి గర్భమున, ఒక మాట చెప్పాలంటే ఉడిగిపోయిన గర్భమున, మోడు బారిపోయిన జీవితాన, చితికి వ్యాసారిపోయి విసిగెత్తిపోయిన ఆ కుటుంబంలో ఓ శ్రేష్టమైన నాయకుడు పుట్టాడు. ఆయన పేరే సంసోను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక అద్భుతమైన మాట చెబుతాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక బలవంతుడైనటువంటి శాంసోను పుట్టాలంటే, ఇజ్రాయెల్ విమోచించే విమోచకుడు పుట్టాలంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఫిలిస్తీన్ల కబంధ హస్తాల్లోంచి రక్షించే న్యాయాధిపతి పుట్టాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? చెప్పాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? ఈ లైవ్ ద్వారా వింటున్న ఆత్మీయులారా, తల్లిదండ్రులు సమీపం ఉండి వింటున్న ఆత్మీయులారా, తల్లిదండ్రులు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే, పరిశుద్ధతయే ప్రామాణికమైన కొలమానంగా జీవిస్తే, వారి గర్భాన ప్రాంతాలను పరిపాలన చేసే రక్షకులు పుట్టుకొస్తారు. హల్లెలూయా. వారి శారీరకంగా వృద్ధాప్యం, ఆ తల్లి యొక్క గర్భం ఉడిగిపోయింది, ఆమె మీద అప్పటికి ఒక నింద ఉన్నది, గొడ్రాలనబడిన నింద. ఆ నిందను దేవుడు కొట్టివేసి 100 ఘనతనిచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ తల్లి పరిశుద్ధంగా ఉంటుందో, ఏ తండ్రి పరిశుద్ధంగా ఉంటారో, ఆ పరిశుద్ధుల గర్భాన విమోచకులు పుట్టబోతున్నారు, విడిపించేవారు పుట్టబోతున్నారు, ప్రాంతాలను ప్రభు కొరకు కదిలించేవారు పుట్టబోతున్నారు. ఆమేన్. ఓ తల్లి పరిశుద్ధంగా జీవిస్తే, ఓ తండ్రి పరిశుద్ధంగా జీవిస్తే, ఓ తల్లి ప్రార్థనా పరురాలైతే, ఓ తండ్రి ప్రార్థనా పరుడైతే, వారి గర్భాన పుట్టుచున్న సంతానము ప్రాంతాలను ప్రభు కొరకు సంపాదించే శ్రేష్టమైన యోగ్యులుగా మలచబడబోతున్నారు.
ఆమేన్. 40 సంవత్సరాల చెరజీవితాన్నంట 40 సంవత్సరాల చెరజీవితాన్నంట ఆ యొక్క శాంసోను తుత్తునీలుగా చేసి 20 సంవత్సరాల కాలం ఇశ్రాయేలుకి క్షేమాన్ని ప్రకటించాడు. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. శాంసన్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో అత్యంత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను మనకు కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో అత్యంత నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారంటే మోషే మనకు కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసంలో ఊరేగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హిజ్కియా కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో పిల్లరా దేవునికి ఇష్టానుసార మనుషులు ఎవరైనా ఉన్నారంటే దావీదు కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రార్థన పడేవారంటే సమూయేలు మనకు కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో పిల్లరా అత్యంత ఇజ్రాయేల్ ఎత్తరివాడు ఎవరంటే సౌలు మనకు కనిపిస్తాడు. పాపుల్లోకెల్లా ప్రధాన పాప ఎవరంటే అపోస్తలుడైన పౌలు మనకు కనిపిస్తాడు. ఆత్మీయులారా, యుద్ధ వీరుడు ఎవరంటే గత రాత్రి మనం విన్నటువంటి యెహోషువ గుర్తొస్తాడు. కానీ ఒక విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో అత్యంత బలవంతుడు ఎవరంటే ఒక్క సంసోను కనిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. తల్లి గర్భం అప్పటికే నిందమోయబడింది. ఏంటి తెలుసా? గొడ్రాలు. ఆ గొడ్రాలు జీవితంలో బైబిల్ గ్రంథంలోకెల్లా ఓ బలవంతుడు పుట్టుకొచ్చాడు. ఆ బలవంతుడే శాంసోన్. ప్రార్థనా శక్తి ఎలాంటిదన్నా? ప్రార్థనా శక్తి అంత గొప్పదమ్మా. కనుక నీ జీవితంలో నా జీవితంలో తినడానికైనా 10 నిమిషాలు ప్రక్కన పెట్టు, ప్రార్థనకు ముందుండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రేపు పెళ్ళంటే ఈ రోజు నుంచి రెడీ అయిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. నెల తర్వాత ఊరు వెళ్తున్నామంటే ఈ రోజు నుంచి బ్యాగ్ సర్దేటువంటి గొప్పవాళ్ళు ఉంటారు కొందరు. ప్రార్థన ద్వారా దేశంలో బలవంతులకు జన్మ. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయులారా, దానికి కొరకు మనం దేని కొరకు ముందుండాలంటే ప్రార్థన కొరకు ముందుండాలి. చూడండి, 40 సంవత్సరాలుగా దేశం అట్టుడిగిపోతుంటే, ఫిలిష్తీయుల చేతుల్లో నలిగిపోతుంటే, ఏ సంవత్సరంలోనైనా ఏ కాలంలో ఎవరినైనా దేవా ఏర్పరచుకుని ఒక రక్షకుని పుట్టింప చేయని ఆ భక్తుడు మొర్ర పెడితేనట దేవుడు ఎక్కడో ఎందుకు ఎక్కడే నేను అద్భుతం చేయబోతున్నా. ఆమేన్. ఎవరి ద్వారా అద్భుతం చేశాడు? ఇప్పుడు మానోహ ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంతటిలో అత్యంత బలవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆ కాలంలో సంసోను ఒక్కడే. గాడిద ఎంత ఎత్తు ఉంటుంది పిల్లరా? గాడిద ఎంత ఎత్తు ఉంటుంది? అరే, గొల్లవెల్లో కూడా గాడిద పాలు తాగిన వాళ్ళు ఉన్నారు కొందరు. గాడిద ఎంత ఎత్తు ఉంటుందండి? షుగర్ బీపీలు తగ్గుతాయి అంటే తెగ తాగారు కదా. ఎంత ఎత్తు ఉంటుంది గాడిద? నా ఎంత ఎత్తు ఉంటుంది అంటారా? నేను 5 అడుగులున్నారా? అయ్యో, అసలు విషయం చెప్పేసానే. ఎంత 3 అడుగులు ఉంటుంది. దాని తల ఎంత ఉంటుంది? అడుగు తక్కువగా ఉంటుంది. దాని దవడెముక ఎంత ఉంటుంది? 6 అంగుళాలు ఉండొచ్చు, 7 అంగుళాలు ఉండొచ్చు. అద్భుతం ఏంటి తెలుసా? 6-7 అంగుళాలు ఉన్న దవడెము కట్టుకుని 1000 మంది సర్దార్లను మట్టి కనిపించాడు. గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, పరిశుద్ధులు తల్లిదండ్రులు అయితే వారి గర్భాన పుట్టేవాళ్ళు పరిశుద్ధులుగా మారుతారు, బలవంతులుగా మారుతారు, రక్షకులుగా మారుతారు, విమోచించేవారిగా మారుతారు. కనుక తల్లి తండ్రి, నీవు చేసే ప్రార్థన, నీవు కలిగి ఉండే పరిశుద్ధత నీ బిడ్డలను లోకంలో ప్రకాశింపజేస్తుంది. నువ్వు డబ్బులు లేవని బాధపడకు, తింటాకు ఒక మంచి భోజనం లేదని బాధపడకు, ఉండడానికి ఒక ఇల్లు లేదని బాధపడకు. స్థిరమైన నిత్య నివాసం నీకు నాకు దేవుడు ఉన్నతమైన లోకంలో స్థిరపరిచాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చాడా? స్తోత్రం. దేవుడు ఇవ్వకపోయినా 2 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ సంగమా, దైవ జనాంగమా, అయితే ఇక్కడ భక్తుడు చేసిన పని తెలుసా? ఈ యొక్క మానోహలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1, అతడు అంటాడు, మేమేం చెయ్యాలి? ఏంటంట? మేమేం చేయాలి? దేవుడు ఆ ఇంట్లో అద్భుతం చేయడానికి, ఉడిగిపోయిన గర్భాన్ని మరలా దేవుడు నూతనమైన బలముతో నింపడానికి. అప్పటి వరకు బైబిల్ గ్రంథంలో పిల్లరా సంసోను మొదలుకొని ఆ ముందు తరాలలో కానీ, సంసోను తర్వాత తరాలలో కానీ సంసోను అంత బలవంతుడు మరి ఇంకెవరూ లేరు. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప కార్యం జరగడానికి ఆ తల్లి తండ్రుల గురించి, ఆ తండ్రి గురించి 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1, అతడు అంటాడు, అయ్యా మేమేం చెయ్యాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడంటే, అయ్యా మేము ఏం చెయ్యాలి? పాస్టర్ గారు నాకు మీటింగ్ అని చెప్పలేదండి.
పాస్టర్ గారు కూడా ఫోన్ చేయలేదండి, మన సంఘ సహోదరులు ఎవరూ నాకు చెప్పలేదండి. వీళ్ళు ఏం చేయాలి? రోమా ప్రభుత్వానికి వీళ్ళ మీద అధికారం ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ఏమంటాడు ఈయన? ప్రభువా మేమేం చేయాలి? ఓ రక్షకుడు పుట్టడానికి, ఓ విమోచకుడు పుట్టడానికి మేమేం చేయాలి? యెషయా ఒక్కడు అడుగుతాడు, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో. ఆమేన్. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడండి. ఇక రెండో మాట చూడండి పిల్లరా, 15వ వచనం 17వ వచనం, ఈ 2 వచనాల్లో అంటాడు ఆయన, నాన్న చదవరా. మనోహ ఆమేన్, హల్లెలూయా. ఈ 2 వచనాల్లో ఉన్న విషయం ఏంటంటే, అయ్యా నేను మీకు ఆతిథ్యం చేస్తాను, అయ్యా నేను నీకు సన్మానం చేస్తాను. ఎవరికి చేస్తాడంట సన్మానం? వచ్చిన దూతకి ఏం చేస్తాడంట? ఒకటి ఆతిథ్యం చేస్తాడంట, రెండవది సన్మానం చేస్తాడంట. అంటే దేవుడు అడిగితే చేయట్లే పిల్లరా, తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయి, అయ్యా నీ కొరకు నేను ఏదైనా చెయ్యాలి. ఆమేన్. చెప్పాలి, నీ కొరకు నేను ఏదైనా. ఏమన్నా చెల్లైలారా ఒకసారి తలపైకి దేవుని మాట వినండి. యవ్వన కాలంలో నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. అన్నలారా, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కనేసి ఇంకా వాళ్ళ కోసం 4 రూపాయలు నాకైతే చాలు, నా జీవితం అయిపోయింది. లేదు, ఈ కాలంలో నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. తల్లులారా, నా వల్ల ఇంకేం కాదు, యజమాని తెస్తుందని అంత ముద్దు ఉండి పెడుతున్నా. లేదు, నువ్వున్న చోట నువ్వేదైనా చెయ్యాలి. చెయ్యాలనే మనసు నీకుంటే ఓ గాడిద పిల్లను వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? ఓ పావురాన్ని వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? హల్లెలూయా. చెయ్యాలనే మనస్సు మనలో ఉండాలి పిల్లరా. శూరుడు ఖడ్గమును ఉపయోగించినట్లుగా నా దేవుడు నన్ను వాడుకొనుగాక యేసునామములో. మొదటిది ఏం చెయ్యాలి అని అడిగాడు. రెండవది అంటాడు ఆయనకి సన్మానం చెయ్యాలి అని అడిగాడు. మూడవది ఆ వచనాలన్నీ చదువుకుంటూ వచ్చినట్లయితే చివరికంట దేవుని నామ ఘనత కొరకే ఒక అర్పణను అర్పించాడని లేఖనంలో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ భాగంలో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే దేవుని నామ ఘనత కొరకు 19వ వచనం, అంతటా మానోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు కృతజ్ఞత. ఇట్ ఈస్ అ థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఇన్ ద మానోహ హృదయంలో కృతజ్ఞత స్వభావం దేవుడు మాకు సూచన ఇచ్చాడు. ఈ సూచన విషయమే దేవునికి స్తోత్రం. ఏంటా సూచన? మీ గర్భాన కుమారుడు పుట్టబోతున్నాడు. పుట్టిన తర్వాత స్తోత్రం చెల్లించాడా? పుట్టక ముందు స్తోత్రం చెల్లించాడా? ఉద్యోగం వచ్చిన తర్వాత కూటం పెడతామా? ఉద్యోగం రాకముందు కూటం పెడతామా? పెళ్ళికి ముందు కూటం పెడతామా? పెళ్ళి అయిపోయే కూటం పెడతామా? అది మన లెక్క. మానోహ లెక్క ఏంటో తెలుసా? కొడుకు పుట్టక మునిపే కూటం పెట్టాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పెళ్ళి అయిపోయాక కూటం కాదండి, పెళ్లి పనులన్నీ సవ్యంగా జరగల ముందు స్తోత్రం చెల్లించి. ఆమేన్. ఎరుకో ప్రాకారాలు పడిపోయాక స్తోత్రాలు చెల్లించారా, ముందుగా స్తోత్రాలు చెల్లించారా? మరి నువ్వెందుకు అంత అయిపోయాక చేస్తానంటావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్ నేచర్, కృతజ్ఞత హృదయం. ఆమె చివరి మాట పిల్లరా, చివరి మాట ఏంటంటే అతడు మంచి ప్రార్థనాపడు. ఏంటా ప్రార్థన తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో విమోచకుడు పుట్టాలని ప్రార్థన చేశాడు. తన భార్యకు ప్రత్యక్షమైన దూత ఈయన వెళ్ళేసరికి కనిపించలేదు. నాన్న వచ్చిన మళ్ళీ చదవరా, వచ్చిన చదవండి. 13వ అధ్యాయంలో, మనోహ నా ప్రభువా మరలా మా వద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చెయ్యాలో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 4వ విషయం తెలుసా? మంచి ప్రార్థనాపరుడు. అన్నలారా, అక్కలారా, నా 2 చేతులు జోడించి మాట చెబుతున్నా, నీ దగ్గరున్న ధనం కంటే గొప్పది ప్రార్థన. నీకున్న తెలివి కంటే గొప్పది ప్రార్థన. నీకున్న బలం కంటే, నీ వెనకున్న బలగం కంటే గొప్పది ప్రార్థన.
నాకు తెలిసిన మాట చెప్తాను, భూలోకాన్ని పరలోకాన్ని ఏకం చేయగలిగినది ఏదైనా ఉన్నదంటే అదొకటే ప్రార్థన. 40 సంవత్సరాల చరజీవితానికి స్వస్తి పలికింది ఏదైనా ఉందంటే ప్రార్థన. ఆమేన్. ఉడిగిపోయిన గర్భాన్ని శ్రేష్టమైన గర్భంగా మలచగలిగినది ఏదైనా ఉంటే వైద్య శాస్త్రం కాదు, దానికంటే మిన్నైనది ప్రార్థన. కనుకనే ప్రార్థన మన ప్రాణమై ఉండాలి, ప్రార్థన మనం ఆయుధమై ఉండాలి. ప్రార్థన లేకపోతే మన జీవితమే లేదు అన్నట్లుగా మనం మారాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ప్రార్థనా పరురాలు, తండ్రి ప్రార్థనా పరుడైతే ఆ గర్భాన పరిశుద్ధులు పుట్టుకొచ్చారు, ఆ గర్భాన విమోచకులు పుట్టుకొచ్చారు. ఒకవేళ ఈ మాటలు వినిచిన తల్లి, ఈ మాటలు వినిచిన తండ్రి, ఒకవేళ నీ జీవితంలో కొన్ని తప్పిదములు ఆల్రెడీ దొర్లిపోయాయా, కలవరపడకు, పశ్చాత్తాపపడు, హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకో. నీ గర్భమున జనించిన సంతానాన్ని నా దేవుడు ఈ తరానికి ఓ రక్షకులుగా, ఓ విమోచకులుగా దేవుడు వాడుకొనుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగిన తల వంచండి, ప్రార్థన చేసుకుందాం హృదయపూర్వకంగా. ఆ దేవదూత చెబుతున్నారు, దేవదేవుని ద్వారా పంపబడిన దేవదూత చెబుతున్నారు, ఇదిగో మానోహ భార్య, నీ నోట ద్రాక్షవల్లి నుండి పుట్టినదేది పడకూడదు. ద్రాక్ష రసమే కానీ, ద్రాక్ష మద్యమే కానీ, అపవిత్రమైనదేది నీ దేహంలో పడకూడదు. ఎందుకో తెలిసిన, నీ గర్భమున మీ కుటుంబంలో ఓ పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు. ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడో తెలుసా? ఆదికాండం ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యోహాను వరకు, ఓ భూదిగంతముల వరకు భూతద్దం పెట్టి చూచినా అంత బలవంతుడు ఎవరూ లేరు. 5-6 అంగుళాల పరిమాణం కలిగినటువంటి ఒక్క ఎముకను తీసుకుని 1000 మంది సైనికులను కాదు, 1000 మంది ప్రజలను కాదు, 1000 మంది మనుషులను కాదు, 1000 మంది సర్దారులను, గొప్పవారిని హతం చేశాడంట. ఎక్కడిది బలం? పరిశుద్ధతలో వచ్చింది బలం. ఎస్, ఈ రాత్రి కాల వేళ, అయ్యా ఆ పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి. ఓ చెలాయ్, ఓ తమ్ముడు, ఓ పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి. నా గర్భాన పుట్టిన పిల్లలు ఓ పరిశుద్ధులుగా మారాలి. వారు యాక్టర్లు కాకపోయినా పర్వాలేదు, వాళ్ళు డాక్టర్లు కాకపోయినా పర్వాలేదు ప్రభువా, వారు పరిశుద్ధులుగా జీవించాలి, వారు పవిత్రులుగా జీవించాలి. ఈ తరములో ఏ విధము చేతనైనా ఓ కుటుంబాన్ని పాపము నుండి విడిపించి, ఓ యవనస్తుని లోకము నుండి విడిపించే ఓ రక్షకులుగా వారు మారాలి. ఆమె యోదయ దేశంలో కన్యక పవిత్రంగా జీవిస్తే ఆ పవిత్రత కలిగిన ఆ తల్లి గర్భాన్ని ఆధారం చేసుకుని ఓ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షకుడు సర్వలోకం కొరకు రక్తాన్ని చిందించాడు. ఎస్ ఎస్, పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధతలో విమోచకులు పుట్టుకొస్తారు, పరిశుద్ధతలో రక్షకులు పుట్టుకొస్తారు, పరిశుద్ధతలో దేవుని కొరకు బలవంతులు పుట్టుకొస్తారు. ఓ మానోహ ప్రార్థన, ఓ మానోహ భార్య ప్రార్థన ఎంత గొప్పదంటే 40 సంవత్సరాల ఫిలిష్తీయుల యొక్క అధికారాన్ని మట్టి కరిపించే బలవంతుని తీసుకొచ్చింది. ద్రాక్ష రసం తాగలేదు, ద్రాక్ష మద్యాన్ని తీసుకోలేదు, తమ దేహాలను పవిత్రంగా కాపాడుకున్నారు. ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, సమీపాన ఉండి దేవుని మాటల కొరకు కనిపెడుతున్న ఆత్మీయులారా, నీ దేహం పరిశుద్ధపరచబడాలి, నీ దేహం ప్రార్థనకు నిలయంగా మారాలి, నీ కుటుంబంలో బిడ్డలు పరిశుద్ధులుగా మారాలి. క్షమ తురబల కరందర బాబా, క్షమ తిరబల చిరాకర. పరిశుద్ధుల కుటుంబాలలో రక్షకుడు పుట్టుకొచ్చాడు, ప్రజలను రక్షించే విమోచకుడు పుట్టుకొచ్చాడు. ఆ విమోచకుడు చరిత్రను తిరగరాశాడు.
శాంసన్ ముందు తరాలలో, శాంసన్ తరువాత తరాలలో అట్టి వాడు మరొకడు లేడు, అట్టి వ్యక్తి మరొకరు లేరు. శాంసన్ తర్వాత జీవితం బాధాకరంగా మారిన మరలా చివరి జరిగిన విషయం తెలుసా? జీవిత కాలంలో చంపలేనంత మంది ఫిలిష్తీయుల సర్దారులను చంపేశాడు. చివరిలో కూడా తన దేవుని బలంతోనే ఉన్నాడు. ఈ రాత్రి ఓ మానోహ వలె ప్రార్థన ఆత్మ నాకు కావాలయ్యా. బైబిల్లో ఆయనకు గుర్తింపు లేకపోయినా, క్రైస్తవ్యంలో ఆయన ఒక వెల్ నోన్ పర్సన్గా కనపడకపోయినా, దేవా నీ దృష్టిలో గుర్తింపు కలిగిన వాడు మానోహ. అతడు గుర్తింపు లేని వాడే. తన తర్వాత వచ్చిన శాంసోన్ చరిత్రనే చెరగరాశాడు. బా 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 అన్నా, నీకు గుర్తింపు లేకపోవచ్చు అన్నా, నీ తర్వాత తరం ద్వారా దేవునికే మహిమ రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా ప్రభు పాదాల చెంత. అయ్యా అయ్యా అయ్యా, మా కుటుంబాల్లో లోకములో ఉన్న ప్రజలను రక్షించే రక్షకులు ఉండాలి. పాపాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసిన ఫినెహాసులు ఉండాలి.